ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు అబ్జెక్షన్స్కి లాస్ట్ డే అనమాట. సో ఫోన్లో అవ్వట్లేదండి. ఫోన్లో ట్రై చేశాను నేను కూడా నిన్నటి నుంచి అవ్వట్లేదు. బట్ నేను ల్యాప్టాప్లో ట్రై చేశాను, ల్యాప్టాప్లో అయింది సిస్టంలో. సో ప్రతి ఒక్కరు సిస్టంలో ట్రై చేయండి. అబ్జెక్షన్స్ ఈరోజు లాస్ట్ అనమాట. సో కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఒకటి పెట్టాను. అది రాంగ్గానో ఏదో విధంగా ఆడ ఇనిషియల్ కీలో రైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నేనేం భావిస్తాను, నాకెందుకు దీన్ని రైజ్ చేయడం అబ్జెక్షన్ అని నేను కామ్ అయిపోతా. అదే వేరే వాళ్ళు అది రైట్ ఆన్సర్ అయినా అక్కడ రాంగ్ ఉండడం వాళ్ళు రైజ్ చేస్తారు. ఇలాగేందంటే ఇట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాలా. సో అంటే ఎవరు పెట్టి వాళ్ళు రాంగ్ అయితే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు, రైట్ అయిన వాళ్ళు కామ్గా ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరు దాన్ని రైజ్ చేయాలా. మీ సైడ్ మీ కర్తవ్యం ఏంటంటే రైజ్ చేస్తేనే కదా మీరు యొక్క వ్యాలిడ్ అయ్యేది. ఎవరు రైజ్ చేయబోతే పరిస్థితి ఏంది ఆ క్వశ్చన్ని. సో నా వంతుగా నేను చాలా క్వశ్చన్స్ రైజ్ చేశాను. చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ ఫోన్లో అవ్వట్లే అని. ఫోన్లో అవ్వట్లేదండి, ల్యాప్టాప్లో కానీ సిస్టమ్స్లో కానీ ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. నేను ఇందాక చేశాను అనమాట. స్టూడెంట్స్ కొంతమంది నాకు మనీ సెండ్ చేసి సార్ నా చేయండి అన్నారు. నేను రైజ్ చేశాను. మనీతో పాటు ఏంటంటే 100 రూపీస్ ఈచ్ క్వశ్చన్ ప్లస్ ట్యాక్సెస్ కూడా తీసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు రైజ్ చేయండి. ఒకవేళ సిస్టమ్ లేని వాళ్ళైతే నాకు మీరు పేమెంట్ చేసి ఏ క్వశ్చన్స్ రైజ్ చేయమన్నా నా తరఫున నేను నా దాంట్లోంచి రైజ్ చేస్తాను. సో ఇబ్బంది ఏం లేదు. ఈరోజే లాస్ట్ డే అనమాట. ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్. 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ అండి. 1 మార్క్ రైట్ అయ్యేది మళ్ళీ నెగిటివ్స్లోంచి తీసేస్తే మళ్ళీ ఎంత యాడ్ అవ్వద్దు మీకు, అది ఆలోచించుకోండి. సో ఇప్పుడున్న టైట్ కాంపిటీషన్లో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఈ యొక్క అప్డేట్ అనేది మీకు అందించాలని నేను వీడియో చేస్తున్నాను అనమాట. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ రైజ్ చేయండి, మీ సైడ్ రైజ్ చేయండి. ఒకవేళ సిస్టమ్స్ లేని వాళ్ళు మీరు ఏ క్వశ్చన్స్ రైజ్ చేయమన్నారో దాని యొక్క సోర్సు, నెక్స్ట్ ఏ క్వశ్చన్ మనకి సెట్ ఏ పేపర్లో ఉన్న నెంబర్ ఏంటి, ఆ క్వశ్చన్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ ఏ సోర్సు, మీరు ఏ క్వశ్చన్స్ రైజ్ చేయాలో, నెక్స్ట్ పేమెంట్, ఈ 3 చేస్తే నా దాంట్లోంచి నేను చేస్తాను అండి. ఓకేనా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కోసమే నేను అన్నీ చేస్తూ ఉన్నాను. బట్ చాలామంది ఏంటంటే వరుసగా చేయండి అని చెప్పేసి అంటున్నారు. కానీ నాకే ఇప్పటికి 2000 దాకా అయిందండి. మీరు నమ్మకపోండి, 2000 దాకా అయింది నేను క్వశ్చన్స్ రైజ్ చేసి. అంటే నాకు కష్టమే కదా అంతా చేయాలంటే. మీ సపోర్ట్ కూడా ఉండాలి కదండి. నేను మీకోసం హెల్ప్ చేయగలుగుతాను, కానీ అన్ని విధాలుగా అంటే కష్టం కదా నా సైడ్ నుంచి కూడా. సో మీరు మీ యొక్క ఏ క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటున్నారో దానికి పేమెంట్ చేయండి, దాన్ని రైజ్ చేస్తాను, అంతే కదా. ఓకేనా, సరే ఫ్రెండ్స్. అయితే నా నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలి ఒకవేళ అని అనుకున్న వాళ్ళు చేయండి. ప్రతి ఒక్కరేం అవసరం లేదు. సో ఏంటంటే మీ యొక్క అంటే 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ కదా. కొంతమంది రైజ్ చేయట్లేదు కొన్ని క్వశ్చన్స్, బట్ నేను అన్నీ రైజ్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా, ఎందుకంటే స్టూడెంట్స్ తరపు నుంచి రైజ్ చేస్తున్నా, నా తరపు నుంచి నేను రైజ్ చేస్తున్నా. మొత్తానికి అయితే అన్నీ ఏం పేపర్ తయారు చేయడమో ఏంటో నాకైతే అర్థం కాలే. కానీ అన్నీ అసలు సొగాటికి ఎకానమీ మేలు అనిపించింది నాకైతే. ఎకానమీ డేటా ఉంది, అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తక్కువ క్వశ్చన్లు మిస్టేక్లు ఉన్నాయి, 1 2 మహా అయితే. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ యొక్క క్వాలిటీ చూస్తే అసలు ఎలా తయారు చేస్తారు ఏందో. అసలు మినిమం ఒక 2-3 ఏళ్ళు చదువుకున్నా కానీ బాగా ఇస్తారు క్వశ్చన్స్. అవన్నీ ఆ క్వశ్చన్స్ ఇయడమే ఒక లాజిక్ లేదు, ఏం లేదు. ఏంటో వాళ్ళు మనకు అర్థం కాదు. ఇక మనం ఏం అనలేము ఏపీఎస్సీ వాళ్ళని. సో కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలా. మెయిన్స్ ఎగ్జామ్ ఇది ఏమన్నా మామూలు ఎగ్జామా? మెయిన్స్ ఎగ్జాము ఇది లైఫ్స్ని డిసైడ్ చేసే ఎగ్జామ్స్. ఇలాగ ఇచ్చేసి మనకి తక్కమక మళ్ళీ పెట్టుకోండి అని చెప్పేసి అంతా ఏంటిది అంతా అసలు. బట్ మన ప్రయత్నం మనం చేయాలా. యూపీఎస్సీ లెవెల్లో మారాలి మన ఏబీపీఎస్సీ. అది ఎప్పుడు మారద్దో ఏంటో మనకైతే అర్థం కావట్లా. ఓకే ఫ్రెండ్స్, అయితే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.